కథలో చదివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివ పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపు దీనికి నువ్వే నన్ను తీసుకెళ్తావని ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి నమ్మడానికి ఎంత బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీనికి నిన్నే నేను తీసుకెళ్తానని ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని నమ్మడానికి ఎంత